హలో మై డియర్ ర్యాప్టర్స్, వెల్కమ్ టు ర్యాప్టర్స్ అకాడమీ. సో ఆల్మోస్ట్ అందరూ తమ్ముని చూసే వచ్చారు. ఇక్కడ చూస్తే ఇక నోటిఫికేషన్ వచ్చింది. ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఫైనల్ అటాక్. సరే, కొంతమందికి గుడ్ న్యూస్, కొంతమందికి బ్యాడ్ న్యూస్, బట్ ఏదేమైనా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, సో ప్రతి ఒక్కరికి 15,000 లేదా 10,000 అనుకున్నారు. బట్ 7,000 అప్రాక్సిమేట్లీ 7,400 ఇట్స్ గుడ్ నెంబర్, ఇట్స్ డీసెంట్ నెంబర్ అండి. ఇట్స్ ఏ గుడ్ అండ్ డీసెంట్ నెంబర్. ఓకే, అంటే ఇక్కడ ప్రాబిలిటీ ఏంటంటే, సో ట్రై చేసామండి. ఓకే, బట్ ఇది నోటిఫికేషన్ వచ్చింది. ఆల్వేస్ ఒక ఆస్పిరెంట్గా ఉన్న మనం వర్స్ట్ సిచ్యువేషన్స్ని ఎక్స్పీరియన్స్ అండ్ దాని గురించి మాత్రం మనం ప్లాన్ ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ నేను మీకు ఒక ప్లాన్ చెప్తా. అసలు ఈ ప్లాన్ ముందుగా ఎవరైనా ఇదే కొత్తగా మన ర్యాప్టర్ అకాడమీకి వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కన్ఫామ్ ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మన దగ్గర నుంచి మనం ఎవ్రీడే పోలీస్ కాంటెక్స్లో కరెంట్ అఫైర్స్, దాంతోపాటుగా సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ అండ్ ఏదైనా మీకు లాజికల్గా కొత్తగా ఏదైనా స్మార్ట్ వేలో నేర్చుకోవాలనే ట్రిక్స్ కానీ ఇవన్నీ మేము మీకు వీడియోస్ అండ్ షార్ట్స్ రూపంలో ఇస్తున్నాం. సరే, ఇక మనం మెయిన్ టాపిక్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయొద్దు, వీటి మీద ఫోకస్ పెడదాం. బట్ అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ స్టేట్మెంట్లో ఏముంది, మనకి మొత్తం నోటిఫికేషన్ గురించి చెప్పి ఇక్కడ మనకి చైర్మన్ శ్రీనివాసరావు గారు ఇక్కడ ఒక మాట చెప్పడం జరిగింది. సో ఇంకొక ఈ వీక్లో అంటే ఈ కమింగ్ ఒక 2-3 డేస్లో మనకి ఏంటంటే, సో క్యాడర్ వైజ్గా ఎన్ని పోస్టులు, రోస్టర్ పాయింట్స్ ఏంటి, క్వాలిఫికేషన్, ఇంకా ఎక్సెట్రా అంటే ఎక్సెస్ శాఖలో, ఏఆర్లో, సో సివిల్, అంటే ఇప్పుడు మనకి వచ్చిన పోస్ట్ని ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్గా, కమ్యూనిటీ వైజ్గా, మీ క్యాస్ట్ వైజ్గా, సో ఇవి వస్తే ఎలా ఉంటుంది. ఆల్రెడీ ఏజ్ గురించి చెప్పడం జరిగింది. ఓకేనా, సో అది ప్రాబ్లం కాదు ఇప్పుడు మనకి. ఇప్పుడు ఏంటంటే, సో ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఇస్తా అని చెప్పారు. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే మీకు కనబడుతుంది ఏంటి, మనకి జీవో ఎంఎస్ నెంబర్ 78, ఈ జీవోతో మనకి ఇదంతా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన ఎస్ఏ సివిల్లో చూసుకుంటే 148, సో ఆర్ఎస్ఎల్ చూసుకుంటే 14. అంటే ఇక్కడ ఏఆర్ చూడండి, ఏఆర్ అంటే ఎవరైతే ఇక్కడ గ్రౌండ్ కోసం, ఓకేనా, సో గ్రౌండ్ని నమ్ముకొని ఉంటారో వాళ్ళకి ఈసారి కొంచెం బాధాకరమైన న్యూసే. ఓకే, సో ప్రాబ్లం ఏం లేదు. ఎవరైతే ఎక్కువగా సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం దిస్ ఇస్ గోల్డెన్. ఎందుకంటే మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, ఈవెంట్స్లో అంత మార్క్స్ ఏం అవసరం లేదు. ఓకే, సరే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకి తెలంగాణ సో టీజీఎస్పీలో ఆర్ఎస్ఐలో సో అవొక 12. ఇక్కడ ఆర్ఎస్ఐ మనకి ఎస్ఏఆర్ సిపిఎల్ చూసుకుంటే అదొక 3, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సార్ మనకి ఫింగర్ ప్రింట్ బ్యూరో ఒకటి రావడం జరిగింది 23. సో ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ వచ్చేసి మనకి 3,700 వరకు మనకు కనబడుతుంది. ఇక పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్లో చూసుకుంటే ఇవి ఒక 1,000+. ఓకే, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఆర్ సిపిఎల్ చూసుకుంటే 24. సో పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్గా, సో పీటీఓగా అవి ఒక 20. సో నెక్స్ట్ మనకి ఇంకొన్ని పోలీస్ కానిస్టేబుల్స్ ఒక 7. తర్వాత మళ్ళీ మనకి అడిషనల్గా ఇంకొన్ని పోస్టులు మనకి రావడం జరిగింది. సో ఫైనల్గా మనకి ఎంత 7,437 పోస్టులు ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే మనకి ఓన్లీ ఎస్ఐల మీద మీరు ఫోకస్ చేస్తున్నారో, సో ఎస్ఐల మీద ఫోకస్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ఎందుకు గుడ్ న్యూస్ అని చెప్తున్నా అంటే, సరే సార్ పోస్టులు తక్కువ ఉన్నాయి, ఓకే పోస్ట్ తక్కువ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నేను ఇక్కడ ఎందుకంటే ఎవరైతే సిన్సియర్గా ఆనెస్ట్గా చదువుతున్నారో వాళ్ళకి మాత్రం ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ అన్నీ కలుపుకుంటే ఒక 200+ మనకు కనబడుతుంది. అండ్ ఇదే గవర్నమెంట్ మళ్ళీ ఇంకో దఫా నోటిఫికేషన్ కూడా ఇస్తా అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మిస్ అయినా కూడా మళ్ళీ అప్పుడు సెట్ అవ్వచ్చు. సో మన అదృష్టం బాగుండి ఇంకా పోస్టులు యాడ్ చేస్తే ఇంకా మంచిది. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా మాత్రమే చెప్తున్నా. సో చాలా బయాస్డ్గా నిలబడి నేను ఈ ప్లాట్ఫామ్ మీద నా థాట్స్ని మీకు షేర్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్ అండి. అజిటేషన్ చేసేంత వరకు మనం చేయొచ్చు, బట్ నౌ వీ హ్యావ్ టు ఓన్లీ ఫోకస్ ఆన్ సబ్జెక్ట్. ఎంత తొందర వీలైతే అంత తొందర మీరు మీ సబ్జెక్ట్ని ఫినిష్ చేయండి. నేను అప్పుడెప్పుడో లాస్ట్ మంత్ చూసుకుంటే డిసెంబర్ నుంచి నేను చెప్తూనే ఉన్నా, ప్రతి ఒక్కరు ఇక నోటిఫికేషన్ వస్తుంది, అగ నోటిఫికేషన్ వస్తుంది, రకరకాల ఫేక్ వీడియోస్ చేస్తారు. బట్ నేను అప్పని చెప్తున్నా సమ్మర్ ఆర్ జూన్ వరకు మీరు ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు, ఎవరేం చెప్పినా వినొద్దు, నమ్మకండి అని చెప్తూనే వచ్చా. సో ఏం జరిగింది, ఫైనల్ ఇదే జరిగింది. ఇప్పుడు నేను చెప్తున్న ఈ డేటాను కూడా మీరు కొంచెం క్రమం తప్పకుండా పాటించండి. సో ఫస్ట్ ఏంటంటే, మీరు అన్నిటికంటే ఫస్ట్ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. ఇక టైం లేదు. ఓకే, ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. ఎలా ఫోకస్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ అయిపోయిందా, ఇట్స్ ఓకే. సబ్జెక్ట్ అయిపోతే ఓన్లీ గ్రాండ్ టెస్ట్ జోలికి వెళ్ళు. ఓకేనా, సరే నీకు సబ్జెక్టు అవ్వకపోతే ఎంత తొందర వెళితే అంత తొందర ఆఫ్లైన్ కోచింగ్ తీసుకో. ఓకేనా, సో ఆఫ్లైన్ కోచింగ్ తీసుకో. సరే ఇది నా వల్ల అవ్వట్లేదు, అలాంటి సమయంలో
ఆన్లైన్ కోచింగ్ తీసుకో, ఓకేనా. సో ఆఫ్లైన్ మన ర్యాప్టర్ అకాడమీ వరంగల్లో, మన హన్మకొండలో లొకేట్ అయిన చుట్టుపక్కల ఎవరున్నా కూడా మన ర్యాప్టర్ అకాడమీకి రావచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం వెరీ లిమిటెడ్ టైంలో, ఒక 4 to 5 months టైంలో సిలబస్ మొత్తాన్ని ఫినిష్ చేస్తాం. మన టైమింగ్స్ కూడా 6 hours లాగా కాకుండా 7 to 8 hours మనం ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినిష్ చేసుకోండి. చేసుకున్న తర్వాత గ్రాండ్ టెస్ట్ జోలికి వెళ్ళండి. ఒకవేళ గ్రాండ్ టెస్ట్ల కంటే ముందు ఐ ప్రిఫర్ ఫస్ట్ థింగ్ దట్ ఈస్ టాపిక్ టెస్ట్, ఓకేనా. సో టాపిక్ టెస్ట్ ఖచ్చితంగా మీరు రాయండి. ఓకే, సో ఇక్కడ మనకి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఎంత ఇంపార్టెంటో దాంతో పాటుగా స్టాండర్డ్కి సంబంధించిన, అంటే ఆ స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తున్న పీవైక్యూస్ కానీ ఎంసీక్యూస్ కానీ అవి కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మీరు, ఓకేనా, సో ప్రతి దానికి ఎంసీక్యూస్ కానీ, ఓకే, అదేవిధంగా పీవైక్యూస్ని కానీ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి, ఓకేనా. వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సో ఇక్కడ మీరు గ్రౌండ్ అంటున్నారు. గ్రౌండ్ ఏంటంటే ఎస్, మీకు ఫస్ట్ ప్రిలిమ్స్, ఓకే. సో ప్రిలిమ్స్ ఈ ఎవరైతే మనకు సిన్సియర్గా ఓన్లీ మీరు దేని గురించి, ఇప్పుడు మనకి ఏఆర్ తక్కువ ఉన్నాయి కాబట్టి, సో మీకు సివిల్ అనుకుంటున్నారు కాబట్టి, సో సివిల్ అనుకుంటే ప్రిలిమ్స్ వరకు దేని జోలికి వెళ్ళకండి. ఓకే, ప్రిలిమ్స్ తర్వాత మీరు వెళ్ళండి. ఏముందబ్బా, సింపుల్గా మీరు రన్ చేసిన ఎంత మనకి 7 minutes 15 seconds అనుకుంటా. సో ఆ 7 minutes 15 seconds లోపల కొట్టొచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. 1 month మీరు ప్రాపర్గా వెళ్ళినా కూడా కొట్టొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నేను గ్రౌండ్ని తక్కువ చేసి మాట్లాడలేదు, బట్ వరస్ట్ కేసు నేను మాట్లాడుతున్నా. మన దగ్గర ఇప్పుడు టైం లేదు కాబట్టి ఈ ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే, ఎవరైతే మీ ఫోకస్ మేజర్గా సివిల్ మీద ఉందంటే, నేను మీకు ఒకటే సజెషన్ ఇస్తున్నా. ఏంటంటే ప్రిలిమ్స్ వరకు మీరు ఇలాంటి జోలికి వెళ్ళకపోయినా పర్లేదు, మీరు తర్వాత 1 monthలో రికవర్ అవ్వచ్చా? ఎస్, రికవర్ అవ్వచ్చు, డెఫినెట్గా రికవచ్చు. ఎవరైతే రికవర్ కాలేను అని అనుకుంటున్నారో మీరు ఈ పని స్టార్ట్ చేయండి, ఓకేనా. ఎందుకంటే ఇక్కడ మనకి 4 meters లాంగ్ జంప్ ఉంది, అది క్వాలిఫై అవ్వాలి. అది క్వాలిఫై అంటే కొంచెం ఫిట్నెస్, అంటే బాగా హ్యూజ్ వెయిట్ ఉంటే కొంచెం తగ్గండి. ఓకే, షార్ట్ పుట్ అంటే మీకు హ్యాండ్ పవర్ లేకపోతే కొంచెం ప్రోటీన్ ఫుడ్, ఫైబర్స్ ఇంటేక్, కార్బ్స్ ఇంటేక్ మంచిగా తీసుకోండి, ఓకేనా. సరే, సో ఇది వదిలిపెట్టండి. ప్రిలిమ్స్, సో ఎవరైతే ఎస్ఏ థాట్ ఉందో ప్రిలిమ్స్ అనేది చెప్పనవసరం లేదు. సో ఇక్కడ మనం పాస్ అవ్వచ్చు. ఇక్కడ మనకి నెగిటివ్ ఉంది, ఓకేనా, నెగిటివ్ ఉంది. సో లాస్ట్ టైం అంటే 60 marks అందరికి పెట్టడం జరిగింది, బట్ తర్వాత కేసీఆర్ హయాంలో చేంజ్ అయిపోయింది. ఏమని 40 ఫర్ ద ఎస్సీ ఎస్టీ, 50 బీసీ, 60 ఓపెన్ కోటాగా ఇలా మనకి క్వాలిఫై మార్క్స్ ఇవ్వడం జరిగింది. సరే, లీవ్ ఇట్. ఓకే, మన నెక్స్ట్ మెయిన్స్ కోసం మీరు ఎలా ప్రిపేర్ అవుతుంటే పేపర్ 1 చూసుకోండి. సో పేపర్ 2 వీటితో పాటు మనకి తెలుగు ఇంగ్లీష్ క్వాలిఫై టెస్ట్ ఉంటుంది. సో పేపర్ 1లో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, మనకి ఇది 3 segmentలుగా సెట్ అయిపోయింది. అరిథమెటిక్ అని, ప్యూర్ మ్యాథ్స్ అని, రీజనింగ్ అని. సో ఇక్కడ నుంచి లాస్ట్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటే ఒక 90+ రావడం జరిగింది. ఇది చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 110 వరకు ఇది రావడం, అదొక 92, ఇదొక 108 రావడం జరిగింది. సో ఈ రెండు కలిపి మనకు అలా కనబడుతుంది. సో ఒకవేళ నువ్వు మ్యాథ్స్ రేంజ్ అయితే మాత్రం దీని జోలికి ఎక్కువ వెళ్ళు, ఓకేనా. సో మ్యాథ్స్ అంత సోసోగా ఉండి రీజనింగ్లో ఎక్కువ పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం దీని జోలికి వెళ్ళండి. ఓకే, కింద మీద పడి సో ఈ స్టోరీ మొత్తాన్ని మీరు ఒక 125 వరకు అచీవ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే, అఫ్కోర్స్ మన ఇన్స్టిట్యూట్లో మన నవీన్ రాజ్ సార్ ప్రతిసారి మీకు చెప్తూ ఉంటారు ఎలిమినేషన్ ఎలా చేయాలి, సో ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు ఎలా ఎలిమినేట్ చేయాలి. సో నవీన్ రాజ్ సార్ గైడెన్స్ కూడా తీసుకోండి. సో ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు ఆన్సర్ని ఎలా తీసుకురావాలి, ఓకే. ఇలాంటి ప్రాబిలిటీ మనకి జిఎస్లో కనబడదు, ఓన్లీ అర్థమెటిక్గా రీజనింగ్లో కనబడుతుంటుంది. ఇక కమింగ్ టు జిఎస్, సో ఇక్కడ అనలైజ్ చేయండి. సో ఇక్కడ మీరు ఈజీగా లాస్ట్ టైం వచ్చిన పేపర్ కనుక రిపీట్ అయితే 150 వరకు స్కోర్ చేయడానికి చాలా ఈజీ స్కోప్ ఉంటుంది. ఒకసారి లాస్ట్ టైం పేపర్ చూడండి, అది ఎంత ఈజీగా ఉందో మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే మీరు సబ్జెక్ట్స్ అన్నిటిని నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ ఉంది, పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది, ఓకే, హిస్టరీ ఉంది, తెలంగాణ మూమెంట్ ఉంది. ఇప్పుడు మీరు తెలంగాణ హిస్టరీ చూసుకుంటే ఎస్ఏలో మీకు అంత ఎక్కువ కనబడదు, మ్యాథ్స్ ఒకటి లేదా 2 మార్క్స్ అలా కనబడుతుంటుంది అంతే, ఓకేనా. సో ఇక కరెంట్ అఫైర్స్ ఉంది, దీని వెయిటేజ్ ఎక్కువ ఉంది, ఏది దాన్ని మనం ఎక్కువ ఇంటర్లింక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు బాగా చూసుకోండి, ఓకే. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా మనం చేయడం జరిగింది. అఫ్కోర్స్ నేను మళ్ళీ కొంచెం దాన్ని మాడిఫై చేసి మళ్ళీ ఒక వీడియో చేస్తాను, ఓకే. సో ఇలా మీరు వెయిటేజ్ చెక్ చేసుకోండి. ఆ వెయిటేజ్ చాలా ఇంపార్టెంట్. ఆ వెయిటేజ్ ప్రకారంగా మీరు నెక్స్ట్ మూవ్ అవ్వండి, ఓకేనా. సో ఇక్కడ నేను చెప్తున్న ద ఫైనల్ థింగ్ ఏంటంటే, ఎంత తొందర వీలైతే అంత తొందర మీరు సబ్జెక్ట్ని ఫినిష్ చేసుకోండి. దీనికోసం నేను ఒక ప్లానింగ్ కూడా ఇవ్వడం జరిగింది 100 daysలో, ఓకేనా. సో మొదటి 100 రోజుల్లో ఎలా ఎస్ఏకి సంబంధించిన సిలబస్ మొత్తం ఫినిష్ చేయాలి ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంటుంది, మీరు ఒకసారి వెళ్ళండి, దాన్ని ఫాలో అవ్వండి,
ఓకే, అక్కడ నేను చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు మనకి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంకా అప్లికేషన్ డేట్ రాలేదు. అప్లికేషన్ డేట్ వస్తే మాత్రం ప్రాసెస్ చాలా ఫాస్ట్గా జరుగుద్ది. సో ఆ 100 days ప్లాన్ని మాత్రం డెఫినెట్గా మీరు ట్రై చేయండి. డెఫినెట్గా ఇప్పటి వరకు మీరు సోమరిగా ఉన్నారా, లేజినెస్ మీ బాడీకి ఫిట్ అయిపోయిందా, ఇవన్నీ నాకు అనవసరం. బట్ ఇప్పుడు మాత్రం మీరు ఆ టైంని ఖచ్చితంగా మీ బాడీకి అలవాటు చేయండి. ఓకేనా? సో అలవాటు చేయండి. ఇక్కడ మీరు చేయాల్సిన థింగ్ ఏంటంటే, సో ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జెండర్, దేర్ రీజియన్, దేర్ కాస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ స్కోరు ఇప్పుడు 265 ప్లస్ ఇక్కడ వరకు రావడానికి ట్రై చేయండి. ఓకే, గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు మీకు అర్థమైపోతుంది మీలో ఎంత పుల్ ఉంది, మీరు ఎక్కడి వరకు లాగలుగుతున్నారు, సో నెగిటివ్లో మీరు స్కోర్ ఎలా చేయగలుగుతున్నారు, సో మొత్తం ఈ హోల్ టెస్ట్ అంతా మీరు ఇలా స్కోర్ చేయగలుగుతున్నారు, ఈ పాయింట్స్ అనేవి మీకు అర్థమవుతుంటాయి. సో ఇక్కడ మీకు ఏంటంటే ఎవరైతే 250 వరకు స్కోర్ చేస్తున్నారో సో దే ఆర్ సేఫ్ సైడ్, వీళ్ళు సేఫ్ సైడ్. బట్ నేను సేఫ్ గురించి మాట్లాడట్లేదు, నేను ఓపెన్ కోటా గురించి నేను మాట్లాడుతున్నా, ఓపెన్లో మాట్లాడుతున్నా. సో 260 ప్లస్ వస్తే వెరీ 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 సేఫ్. బట్ ఇప్పుడు పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఈ మ్యాటర్ చెప్తున్నా. సరే, ఇక్కడ ఒకవేళ నెగ్గలేదన్నా కూడా మీరు డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, ఇప్పటి నుండి ఎలక్షన్ వరకు ఈ నోటిఫికేషన్ల పరంపర ఆగిపోదు. మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ చెప్తున్నారు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1, ఇవన్నీ వరుస పెట్టి మీకు వస్తుంది. ఇక్కడ మీరు నేర్చుకున్న ఏ సిలబస్ కూడా వేస్ట్ అవ్వదు. ఈ మ్యాటర్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు గ్రూప్ 4కి వెళ్తే మీకు ఏముంటుంది, సో ఇక్కడ 150, ఇక్కడ 150, మళ్ళీ ఇక్కడ ఏముంటుంది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అరిథమెటిక్, ఓకే, రీజనింగ్, ఇంగ్లీషు, మరి సెకండ్ పేపర్ ఏమంటే జిఎస్. అంటే ఎక్కడున్నా కూడా ఈ ప్రిపరేషన్ మాత్రం మిమ్మల్ని ఫెయిల్ చేయదు. అఫ్కోర్స్ మ్యాక్సిమం ఈ యూనిఫామ్తోనే బయటకు వెళ్ళండి. నేను వరస్ట్ కండిషన్ గురించి మాట్లాడుతున్నా. ఓకేనా? సో ఇది ఆల్మోస్ట్ మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా ఎవరైనా అంటే ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయకపోతాం, వీలైనంత ఫాస్ట్గా స్టార్ట్ చేయండి. ఎలా అంటే, సో నోటిఫికేషన్ ఆగుద్దేమో, ఇంకేమో జరుగుద్దేమో, ఈ భ్రమలకు వెళ్ళి కొంచెం బయటకు రండి. సో సరిపోద్ది, ఇప్పటికి అయింది చాలు. 7,500 అప్రాక్సిమేట్లీ 7,500 పోస్టులు అంటే ఇట్స్ ఏ డీసెంట్ నెంబర్. ఇప్పుడున్న సినారియోలు చూసుకుంటే ఇట్స్ ఎ గ్రేట్ అండ్ డీసెంట్ నెంబర్. సో ఎవరు కూడా నిరాశ చెందకండి. సో మీ మ్యాక్సిమం మీరు పెట్టేసండి గాయస్, మీరు పెట్టేసండి. మీ జర్నీ మొత్తంలో ఈ శ్రవణ్ సార్ మీకు తోడుగా ఉంటాడు. ఏ డౌట్ ఉన్నా, మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా, సో సార్ ఇది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంది, ఏదైనా ట్రిక్స్ ఉన్నాయా, మరి లేకపోతే ఇంకైనా మేము ఏం చేయాలి, ఇలా మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్ మీకోసం రెడీ ఉంది. జెన్యూన్గా సార్ నాకు ఇది ప్రాబ్లం ఉంది, సార్ నాకు ఎస్డిజి 17 గోల్స్ గుర్తుండట్లేదు, సార్ నాకు విజయనగరం డైనాస్లో వచ్చిన ఈ ట్రావెలర్స్ని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది, సార్ నాకు జాగ్రఫీలో మ్యాప్ పెయింటింగ్ ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు, సార్ ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడమనికి ఇలాంటి క్వశ్చన్స్ పడుతున్నాయి, మరి ఇలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు, సార్ కరెంట్ అఫైర్స్లో ఏ పార్ట్స్ని ఎక్కువ చూసుకోమంటారు. ఇలా మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా మన దగ్గర నుంచి ఒక సబ్జెక్ట్ వీడియో, దాంతోపాటుగా ఇలాంటి ఎంగేజింగ్ వీడియోస్ ఈ రెండు వస్తాయి. స్టే ఫాలోవర్స్ అండ్ స్టే ట్యూన్ టు ర్యాప్టర్ అకాడమీ. దిస్ ఈస్ యువర్ శ్రవణ్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.